టైం వచ్చినట్టు అప్పటి నుంచి కొంటూనే ఉన్నావేమో ఇక్కడ కదా. అవును. బాగుంటాయి వస్తువులలో. నా సెలక్షన్ కూడా ఒకసారి మనం చేసేసుకోవచ్చు. నమస్తే అండి, బాగున్నారా? నేను విజయవాడకు వచ్చాను ఫంక్షన్ ఉండి. మా శేఖర్ గారు లేరా? వస్తారా? ఓకే, మరి వచ్చేసారా? మా ఫ్రెండ్ అండి, మీ దగ్గరికి రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ముందు లాస్ట్ ఇయర్ కూడా మన యానివర్సరీ బిఫోర్ తీసుకొచ్చారు మీరు. అవునవునవును. సో ఇప్పుడు వాళ్ళ ఏంటంటే మేము ఎలాగో విజయవాడకు వచ్చినాడు వసుదాకి రాకుండా వెళ్ళను కదా, మీకు తెలిసిన విషయమే. కొంచెం ఏంటంటే తనకి కావాలి, వాళ్ళ అక్క కూతురు పెళ్ళుంది, నాకు కావాలి. మీ దగ్గర ఏం స్పెషల్ చెప్పానంటే మాకు రెగ్యులర్ టిష్యూలు కంచిపట్లు అలా వద్దు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు మార్కెట్ చేసే వీడియోలు వద్దు. అంతే అంతే, మార్కెట్ చేసే వీడియో వద్దు. కానీ ఎందుకు చూపిస్తారంటే ఈ రోజు నన్ను లైక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఏం తీసుకున్నా చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. దీనికి ఏమంటుందంటే రెగ్యులర్ పట్టు చీరలు వద్దు, వింటేజ్ కలెక్షన్, ఆ పాత మధురాలకు వెళ్దామని. అసలు అందులో మనం నెంబర్ 1 కదా, అందులో చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే మరి ఆలస్యం చేయకుండా శారీస్ చూసేద్దామండి. ఎక్కడికి వచ్చానో కూడా మా సబ్స్క్రైబర్ని పలకరించలేదు, చెప్పలేదు. నమస్తే, నేను నాగశ్రీ డైరీస్కి స్వాగతం. వసుధ బ్రైడల్ స్టూడియో, మన శేఖర్ గారు అప్పుడప్పుడు కనబడతారు స్క్రీన్కి. సఖీ బ్రాంచెస్ అన్నింటికి కూడా ఆయనే ఓనరు. సో మనం నెమ్మదిగా లాక్ వచ్చేస్తున్నాం స్క్రీన్ మీదకి. ఎందుకంటే ఇలాంటి వీవర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ చీర చక్కగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాంటి సలహాలు తెలుసుకోవడం కూడా మనకు అవసరమే. మేడం ఏంటంటే మెయిన్ క్వాలిటీ చెప్పండి, మా వాళ్ళకి కావాల్సినది డిజైన్లు ఎలాగో నేను చూపించేస్తున్నాను. అవును, మా క్వాలిటీ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని వాళ్ళు కేవలం నన్ను వీడియో ముందు తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకంటే పర్చేజ్ చేస్తారు, వేల సంఖ్యలో చీరలు కొంటారు కాబట్టి, అలాగే నేయిస్తూ ఉంటారు కాబట్టి క్వాలిటీ తెలుసుకుని కొనుక్కోవడానికి మా సబ్స్క్రైబర్లు కూడా చాలా ఇష్టపడుతున్నారు. అన్నీ వేరు, మన ఛానల్ వేరు, మన సబ్స్క్రైబర్లు వేరండి. సో మరి నాగశ్రీ ఏంటంటే నాగశ్రీ చెప్తే చాలా సబ్స్క్రైబర్స్ కొనేసుకునేటట్టున్నారు. అలాగే అసలు లాస్ట్ టైం యూఎస్ నుంచి డైరెక్ట్ వచ్చారు కస్టమరు. సమ్ మనకి భీమవరం పక్కన ఏదో ఊరు అనమాట. చూసి అండి మీరు చెప్పారని చెప్పి ఇక్కడ వచ్చుకొని కలెక్ట్ చేసేసుకున్నాను. మా షాప్లో ఉండి కూడా నేను ఇంకో దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ చూపించిన వాటిలో అది బాగుంది, ఇక్కడ వీళ్ళు చూపించిన వాటిలో ఇవి బాగున్నాయి, అందుకే నేను తీసుకెళ్ళిపోతున్నా. నా ఫ్రెండ్లీ బడ్జెట్లో అవి నచ్చినాయి, నాకు క్యాజువల్స్కి అవి కావాలని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు. నాకు వసుధ మీద ప్రేమ కూడా ఎందుకంటే కలెక్షన్ బాగా నచ్చుతుంది. అలా అంటే వీళ్ళు నేను గొడవ పడుతుంటాయి, ఏమంటే హైదరాబాద్ సఖీలో నచ్చలేదా అంటారు. అక్కడ బాగుంటాయి కానీ ఎందుకో కలర్స్ చాలా డిఫరెంట్ కనబడుతూ ఉంటాయండి ఇక్కడ. అలా నేను చెప్తున్నాను కదా, మీకు ఏంటంటే షాప్ పక్కనే చక్క ఇప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే వచ్చేస్తారు. అవును, కాబట్టి అక్కడ ప్రతిరోజు ఇంట్లో తీసుకెళ్ళినట్టుగా వచ్చినప్పుడు షూట్ కల్లా 3-4 తీసుకెళ్ళిపోతా ఉంటారు కాబట్టి అక్కడ ఇంకా వెతకడానికి ఆమెకి ఎక్కువ టైం. ఇక్కడ ఏంటి ఎక్కువ వెతకవసరం, తీసుకెళ్ళి మీరు తీసుకెళ్ళలేదు కానీ ఇచ్చేస్తాం, అంతే తేడా. సో అయితే మనం వింటేజ్ కలెక్షన్ చూసేద్దామండి. నాతో పాటు మీకు కావాలని తీసుకోవచ్చు. నేను మా మేనల్డ్ పెళ్ళి ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే భవానీ చెక్స్ తోటి మనం ఒకప్పుడు పూజకి కట్టుకునే చీరలు అలా కొంచెం స్పెషల్గా మేనత్త హోదాలో నేను మళ్ళీ పెళ్లిలో కూడా కట్టి మీకు చూపిస్తానండి. వీళ్ళ దగ్గర తీసుకునే చీరలు మా అక్క వాళ్ళ అమ్మాయి పెళ్లి పిన్ని హోదా, నువ్వు పిన్ని హోదా. సో రెండు కూడా ఈ రోజు హోదాలతో పాటు చీరలు చూపిస్తాం. చూపిస్తాం అంతేనండి. రండి మీరు కూడా చూసేద్దరు కానీ. ఇద్దరికి కావాలి శేఖర్ గారు. ఫస్ట్ నాకైతే మీరు శారీస్ చూపిస్తూ చెప్పారు హోదా చూపించమన్నారు కాబట్టి ఇప్పుడు పిన్ని హోదా, పెళ్లి కూతురులాగా గజిబిజిలాగా కాకుండా వింటేజ్ లో మీరు అడిగిన సొసైటీస్ ఒకప్పుడు ఏదైతే మనం పాత రోజుల్లో చక్కగా మంచి మంచి సొసైటీస్ వాడేవాళ్ళు ఆ ఐటమ్ మొత్తం వాళ్ళు చూపిస్తాను. సరే, ఇది బ్రైడల్ కాదండి, ఇది మనకి అంటే ఒక మిడిల్ ఏజ్ వాడు ఎలా కట్టుకుంటే బాగుంటుంది అనేది మేము తీసుకుంటూ మీకు కూడా నీకు నచ్చింది. అడ్వాంటేజ్ ఏంటంటే నాగశ్రీ గారు కడుతున్నారంటే మీరు కూడా ఆల్మోస్ట్ అందరూ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ వాళ్ళు అల్లుడు వస్తున్నారు కాబట్టి అత్తగారు, మేనత్తలు, పిన్నులు అందరూ కూడా కవర్ అయిపోతారు. ఇలా వెయ్యమ్మ, ఇలా వేస్తే అతను అన్ని పొత్తులు ఓపెన్ చేస్తే చూడండి. ఈ కలర్ మీరు ఈ మధ్యకాలంలో చూసి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు ఎక్కడండి, అమ్మలు వాళ్ళు కట్టినప్పుడే, మీ అమ్మగారు వాళ్ళు కట్టినప్పుడే కదా. మనం అసలు చూడనే లేదు మన జనరేషన్లో అనకూడదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకప్పుడు వాడిన గ్రీన్కి ఇప్పుడు టెక్నికల్గా ఇచ్చే కొత్త లేటెస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తగా సరికొత్తగా మరి మెరూన్లు ఇలా ట్రెడిషనల్ లానే కాకుండా ఇది మళ్ళీ మాకు లైట్ కలర్ ఇచ్చేటప్పటికి రెండు లుక్ వచ్చి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ట్రెండింగ్ లుక్ ఉంటుంది. ట్రెడిషనల్ మీ ఏజ్ గ్రూప్ కి అంటే ఏజ్ అని కాదు, మీరు చెప్పిన ఏజ్ పర్వాలేదు, ఒక 54 ఇప్పుడు నాకంటే ఇంకా చిన్నది. అలాగా ఇవన్నీ మిడిల్లో వచ్చినాయి అన్ని ట్రెడిషనల్ మ్యాచింగ్స్, బోర్డర్స్ అన్నీ కూడా పర్సనల్ మ్యాచింగ్స్. చాలా బాగుంది. ఏజ్ అన్నా తప్పలేదండి, ఎందుకంటే సాధారణంగా ఆడపిల్ల పెళ్ళి అయినా మగపిల్లాడి పెళ్ళి అయినా మనం 50 దాటిన తర్వాత చేస్తాం. 50+ వాళ్ళకి బాగుండే చీరలు చాలా బాగుండేవి.
బాగుంది అంటే ఇవన్నీ కూడా మీకు మీరు అన్నట్టుగా ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. ఇప్పుడు ఒక పెళ్లి కూతురు కట్టినా కూడా మంచి ట్రెండీ హ్యాండెడ్ నెట్స్ పెట్టుకుంటే కలర్ మ్యాచింగ్ ఇద్దరు కట్టొచ్చు. ఇప్పుడు మీరు శారీ బ్లౌజ్ కుట్టించేసుకుంటే మీ పాప గానీ మీ కోడలు గానీ ట్రెండీ బ్లౌజ్ తీసుకుంటే ఇద్దరు కవర్ చేయొచ్చు శారీ. ఆ వర్క్ బ్లౌజ్ వాళ్ళు వేసుకుని కట్టచ్చు. చక్కగా ఇప్పుడు నువ్వు తీసుకుంటే మీ అమ్మాయి కట్టచ్చు, నువ్వు కట్టచ్చు. ఎంతవరకు ఉన్నాయండి ఇవి? ఇలా ఇవన్నీ మనకి 18,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు సొసైటీ శారీస్ కావాలి అంటే మన దగ్గర బేసిక్ 12,000 స్టార్టింగ్ అండి. అక్కడి నుంచి కొద్దిగా ప్రీమియం గా కావాలనుకుంటే 28-30 వరకు వెళ్ళొచ్చు ఆ బుట్ట ఓపెన్. ఇప్పుడు ఇది ఉందనుకోండి టోటల్లీ ప్యూర్ జరీ. ఒకప్పుడు మీ పెళ్లి టైంలో కట్టిన చీర ఇది కదా, సేమ్ అదే, ఏ మాత్రం మార్పు లేదు. అదే లూము అదే వీవర్. ఇతను ఈ శారీ నేసే అతనికి 72 ఇయర్స్. ఈ చీర నేసే అతను 72 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అన్నమాట. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఇంకా భానుమతి గారు వాళ్ళు కట్టిన చీర. ఈ మగ్గం వదలలేక వీళ్ళ ఫ్యామిలీ కోసం ఒక 4 లూమ్స్ అలాగే ఉంచేసాం. ఇది చూస్తే ఖచ్చితంగా నీకు మీ అమ్మగారు నీ చిన్నప్పుడు కట్టిన చీరే గుర్తుకొస్తుంది. మీ పెద్దమ్మగారు వాళ్ళు కట్టేవారు. ఎంత బాగుందండి. ఇవి ఎంతవరకు ఉండొచ్చు శేఖర్ గారు? ఇవన్నీ 32,000. ఇందులో మనకి కనుక పవర్ లూమ్ లోకి వస్తే తగ్గిపోతాయి. కానీ మీకు నేను పవర్ లూమ్ చూపించదలుచుకోలేదు. ఎందుకంటే మీరు ఏదైతే వింటేజ్ అన్నారో దాని 100% మనం అవే ఇవ్వాలి కాబట్టి అయ్యే చూపిస్తున్నాను. ఇవి మనకి 30 ఉన్నా కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే కంచి సొసైటీ పట్టు వస్తాయి. ఇక మనం ఇప్పుడు మే ఇద్దరం మమ్మల్ని ఎలా గుర్తు చేసుకున్నామో ఇప్పుడు మనం కట్టుకుంటే నెక్స్ట్ మన మనవరాలు పుట్టినా వాళ్ళు మన అమ్మమ్మదని తలుచుకోవచ్చు అండి. అంత బాగుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ మేము అంత అఫీషియల్గా బయటికి ఎందుకు చూపిస్తున్నామనంటే నాగబాబు వాళ్ళ డాటరు మా మదర్ ఎంగేజ్మెంట్ శారీ అని చెప్పి అమ్మాయి ఎంగేజ్మెంట్ కట్టుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఇందాక మనం అనుకున్నాం చూడండి, ఆ కలర్ మ్యాచింగ్ ఇద్దరు కట్టొచ్చు అని. అలాగా మనకి స్టైలిష్గా చేసుకోవడం కోసం కలర్ మ్యాచింగ్ వైజ్గా కానివ్వండి, ప్రోడక్ట్ కానివ్వండి, చాలా బాగుంటుంది. నాగబాబు గారు డాక్టర్ ఉందండి, మన నాగ చైతన్య గారి వైఫ్ అమ్మాయి శోభిత ధూళిపాల వాళ్ళ అమ్మమ్మ చీర కట్టారు. ఆవిడ అమ్మాయి పసుపు కొట్టుతో చక్కగా మనం ఇన్స్టా చూసి ఇప్పుడు ఆడపిల్లలు బాగా ఇష్టపడుతున్నారు ఈ చీర. చక్కగా కొనుక్కోండి అమ్మలు. మళ్ళీ నెక్స్ట్ మీ పెద్దోళ్ళు అయిన తర్వాత మా ఏజ్కి వచ్చాక ఇవి చీరలు రావు. ఈ జనరేషన్ ఇప్పుడు ఈ లూమ్స్ ఏం చేయాలో కూడా తెలియదు. పెద్ద ఆయన వెళ్ళిపోతే ఇప్పుడు ఆ ప్రాపర్ గా ఆ కాస్టింగ్ పెట్టలేక పవర్ లూమ్స్ రావడం వల్ల కొన్ని ఫ్యామిలీస్ అయితే మాకు అసలు ఇల్లు ఈ సెక్షన్ వద్దు అని చెప్పేసి పవర్ లూమ్ లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగిపోయిందో తెలియదు ఏం లేదు. మనం ఇలాంటి పర్చేస్ చేస్తేనే వివరణ సపోర్ట్ చేయగలుగుతాం. ఈ ప్రైజింగ్ పెట్టలేం కదా, ఒకసారే కదా కడుతున్నాము అనుకుంటే ఇంకా లాంగ్ బ్యాక్ లో మళ్ళీ మీరు ఏంటంటే పుస్తకాల్లోనూ ఎగ్జిబిషన్స్ లోనూ నువ్వు ఈ చీర చూడాలి. ఇప్పుడు నువ్వు ఈ చీర కొనుక్కున్నావు అనుకో, నువ్వు రేపొద్దు నీకు మనవరాలో ఏదో మనవడో పెళ్ళానుకో ఇవ్వచ్చు ఈ చీర. మరి ఆయన చెప్పింది నిజమండి. ఇవి తయారు చేసే మాస్టర్ వీవర్స్ తరం అయిపోతుంది. మనం ఎంకరేజ్ చేస్తే వీళ్ళ కొడుకులు రాగలుగుతారు, ఎంకరేజ్ చేయకపోతే ఇంక ఇక్కడతో అయిపోయారు. కానీ ఇవి మనం వసుధ బ్రైడల్ కలెక్షన్లో మాత్రం చూడగలుగుతామండి. ప్రస్తుతానికి అందరి షాపుల వాళ్ళు ఇవి తేవట్లేదు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్. ఇవి ఎక్స్పెన్సివ్ అని కాదండి, ఇవి చేసే వ్యూవర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రొడక్షన్ అందరికీ దొరకట్లేదు. ఇవి ప్రాఫిట్స్ చూసుకోకుండా ఇంకా వాళ్ళని మనం ఏదో మెయింటైన్ చేయాలి అని చెప్పి మనం కూడా వచ్చిన కలెక్షన్కి ఇది మనకి ఇక దారం లేసింది అది ఇది అని అనకుండా ఉన్న ఐటమ్ మొత్తం కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మనం ఈ ప్రోడక్ట్ని చేపించగలుగుతున్నారు. నెక్స్ట్ సారీ ఇవన్నీ కూడా మనకి సొసైటీ అండి కదా. ఇది కూడా చాలా బాగా ఇప్పుడు ఆయన చెప్పింది శేఖర్ గారు చెప్పినట్టు పట్టు బ్లౌజ్ నువ్వు కుట్టించుకో, అమ్మాయికి వర్క్ బ్లౌజ్ కుట్టించు, ఇద్దరు కూడా కట్టచ్చు. బా ఇది కూడా అద్భుతం అండి. చాలా ఇదంతా హ్యాండ్ కుట్టు అంటామండి. ఏ బుటాకి ఆ బుటానే వీవ్ చేస్తారు. అదే పవర్ లూమ్ లోకి వస్తే కింద నుంచి పై దాకా ఒకే దారం వస్తుంది. కానీ ఇందులో మీకు ఈ దారానికి ఈ దారం చేయాలి, ఈ దారానికి ఈ దారం చేయాలి. ఇంత డీటెయిలింగ్ ఇవాళ వచ్చే షాపుల వాళ్ళ దగ్గర కూడా చాలా తక్కువ మంది దగ్గర ఉంది. మీకు బయట మార్కెట్ లో ఇదే శారీ ఒకవేళ ఉన్న 10,000 అలాగే ఉన్న పవర్ లూమ్ లో చూస్తే ఇది మొత్తం ఉంటే గ్రీనే ఉంటది, ఈ లైన్ మొత్తం ఉంటే పింకే ఉంటుంది. వేరు కలర్స్ ఇవి వేరు చేయాలంటే ఇది చేతి కుట్టు, మనకి హ్యాండ్ ఒత్తులు అని అంటాం అనమాట. టెక్నికల్ టెర్మినాలజీలో మనకి హ్యాండ్ ఒత్తులు అంటారు. ఇదంతా కూడా ఏ కలర్ ఆ కలర్ వీవ్ చేసుకుంటా రావాలి. అది మాస్టర్ వీవర్స్ ఇప్పుడు ఉన్నవారు పెద్ద తరం వారు మాత్రమే చేస్తున్నారు. నెక్స్ట్ సారీ అదే ఇంకన్నీ కూడా నీకు హాయిగా ఆ రోజులు గుర్తుకొస్తాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇలా కొనుక్కో భవాని. మామూలు మన టిష్యూ పట్లు ఇవన్నీ కూడా అనవసరం. ఇది నువ్వు రేపొద్దుట మనం ఒక 70 ఏళ్ళు వచ్చేసాక టాప్ వరకు ఉంటే కట్టుకున్నా కూడా. ఇందులో కూడా ఏంటంటే ఇందులో మనకి ఒక చిన్న వేరియేషన్ ఏం చేసామంటే ప్రొడక్షన్ ఎక్కువ రావడం కోసం అని చెప్పి మీకు మీనాలి ఇవన్నీ ఏం పెట్టలా.
దానివల్ల ఏంటంటే ఇది కొద్దిగా ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది, దీంట్లో మీకు కలర్ చాయిస్ ఎక్కువ ఉంటుంది, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. ఇవన్నీ మీకు 16,000 లో వచ్చేస్తాయి, 14,000 16,000 లో వచ్చేస్తాయి. అసలు చాలా బాగుంది శేఖర్ గారు. సొసైటీ శారీ ఈ ప్రైస్లో ఇవ్వడం అనేది ఎవరితోటి అవ్వదు. ఉన్నాను మా వారిని అడుగుతాను, ఏమంటే ఈ చీర తీసుకోమంటారా, ఒకసారి ఆయన కూడా చీరలు చుట్టాకు వచ్చేయమంటే బాగుండేది మా వారిని కూడా. మీరు సెలెక్ట్ చేద్దరు కానీ మనకి ఎలా ఫంక్షన్ కదా, నేను తీసుకున్నాక మీకు చూపిస్తాను. అన్నని మధ్యలో ఇరికిస్తే పొద్దున్న మళ్ళీ సాయంత్రం అలా. ఇది చాలా బాగుంది, ఒకసారి పక్కన పెడితే ఇది చాలా బాగుంది. మీకు అసలు ఈ ఫిగర్ కూడా ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు చేయట్లా. మీకు ఇలాంటి ఐడెంటిటీస్ అన్ని మనం ఎందుకు చెప్పగలుగుతాము అంటే ఈ ఫిగర్ టేస్ట్ అనేది ఒకప్పుడు మనం టెంపుల్స్ లో టెంపుల్ ఆర్కిటెక్చర్ కి వీవర్స్ కి అంత కనెక్టివిటీ ఉండేది. ఆర్కిటెక్చర్ ఎక్కువగా శారీస్ లో యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా కొన్ని జ్యువెలరీస్ చూస్తున్నాము, నవరత్న సెట్ అలా వచ్చేస్తున్నాయి, నవగ్రహాలు పెట్టేస్తున్నారు. నవరత్న సెట్లు అయిపోయింది, ఇప్పుడు నవగ్రహాలు, అలా రామ కళ్యాణం. ఇది ఆపాత మధురం, మన టెంపుల్స్ మీద ఉన్న ఆ శిల్పి నుంచి వచ్చిన డిజైన్ తీసుకుని వీవర్ తయారు చేస్తున్నారు. అవును. ఎంతవరకు ఉందండి ఈ సారీ? ఇవన్నీ అవేనండి, మనకి 15,000 దగ్గర నుంచి 18,000 మధ్యలో. ఎందుకంటే ఇందులో మనం ఎక్కడ కూడా మీనా ఇవన్నీ యూజ్ చేయలేదు, సింగిల్ కలర్ కాబట్టి మనకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో వచ్చేస్తుంది. చాలా అండి, పక్కన పెట్టమ్మా. నెక్స్ట్ సారీ ఇది బాగుంది సరదాగా, ఎందుకంటే మా షాపింగ్తో పాటు మన ఈ మధ్యన అంటే ఎవరు ఎక్కడ కొన్నా కూడా నేను తప్పకుండా మీకు చూపిస్తున్నానండి. నువ్వు కొనుక్కున్నాక మీ అక్కగారు అమ్మాయి పెళ్లిలో కట్టి మాకు ఒక రీల్ పంపాలి, మరి మా సబ్స్క్రైబర్లు చూడాలి కదా. మీ ఇద్దరికి వదిన మరదలకి ఇద్దరికి సేమ్ కావాలంటే కలర్ మ్యాచింగ్ వేరియేషన్. అలా ఇప్పుడు మన ఇద్దరం అనుకో ఇలా తీసుకోవచ్చు కదా, మ్యాచింగ్గా కట్టుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. పట్టు చీరలు అంటే ఇవి ఇంచుమించు అంటే శేఖర్ గారు ఈ ట్రెడిషనల్కి వెళ్ళి ఇలా వింటేజ్ కలెక్షన్లోనే పట్టు అందం తెలుస్తుంది. ఇదేనానండి తప్పకుండా, ఎందుకంటే ఇలాంటివన్నీ ఎన్నిసార్లు కట్టినా బోర్ ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ ఉంది అని చెప్పి అది కట్టామనుకో, పిల్లలకి పోనీ మీరు డిజైనర్ శారీస్ తంజావూరు పెయింట్లు ఇలా వెళ్ళినా పెళ్లి చేసే అమ్మాయి కానీ లేకపోతే అత్తగారు కానీ ఇలా ఉంటారు అమ్మలు, అలాంటి వారు ఇలాంటి చీరలను ఎంకరేజ్ చేయగలిగితే ఇది మళ్ళీ వెలుగులోకి వస్తాయి, ప్లస్ మనం కూడా హుందాతనంగా కనబడతామండి. ఇప్పుడు పిన్ని హోదాలోను నేను మేనత్త హోదాలో కనిపించినట్టుగా మీరు కూడా కనిపిస్తారు. నా ఫేవరెట్ కలర్ వచ్చేసింది, ఎంత బాగుందో సార్, చాలా బాగున్నాయి శేఖర్ గారు. ఇదేదో ప్లాన్ గా ఇప్పుడు తలంబ్రాల శారీకి అంతా గోల్డ్ లోకి చాలా వరకు కన్వర్ట్ అయిపోయారండి. కరెక్ట్. ఒకప్పుడు కానీ ఒకటండి, ఇప్పుడు ఈ చీరలన్నీ కూడా ర్యాండమ్ గా అలా అలా అబ్బాయి పట్టుకొచ్చేసినవే, మనం కూర్చొని సెలెక్టివ్గా చూస్తే ఇంకా అద్భుతంగా కనబడతాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ శారీస్కి వెళ్దాం, వీడియోని మీరు స్కిప్ చేయకండి. నెక్స్ట్ శారీ అలా స్లోగా తీసుకొచ్చి చక్కగా చూపించమ్మా. ఇది ఎలా ఉందంటావు? మా వసతిలో బాగుంటాయి. అవును, ప్లస్ మనకు ఊసీ లైన్స్ స్టైల్లో. అవును, ఒకటి అడ్డగడి ఇష్టపడరు కానీ చాలా బాగుంది. అడ్డజరీలు అంటే మీకు పట్టీలుగా వచ్చే పెద్ద లైన్స్ ఇష్టపడరు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వచ్చే ఫుల్ టిష్యూ లాగా కొద్దిగా టిష్యూ రిచ్నెస్ తెలియడం కోసం అంతే. ఇంక్లూడింగ్ శారీ ప్లెయిన్ ఎలాగైతే ఉంటుందో అంతే ఉంటుంది. మీకు ఒక 1 ఇంచు 1/2 ఇంచు ర్యాండమ్ లైన్స్ వచ్చినాయి అనుకోండి, అవి అడ్డ లైన్స్లోకి వెళ్తాయి. ఇవి ఊసీ లైన్స్ మీకు లైన్స్ ఇది సఖీ ప్యాట్నీలో కొన్నానండి, వైన్ కలర్. మన ఒక లైవ్ లో కూడా కట్టాను, చాలా మంది అడిగారు. నేను తీసుకుని కూడా మా మేనగోళ్ళ పెళ్లికి తీసుకున్నా 1.5 year బ్యాక్. మీరు ఇంకో 2 years కట్టినా కూడా ఎంత బాగుందో చీర. ఇది ఊసీ లైన్స్ కడితే కూడా భలే నిండుగా చాలా బాగుంది, చాలా బాగుంది. చూసి హాయిగా అనిపిస్తుంది, ఆహ్లాదంగా అనిపించింది నిజంగా కూడా కదా. ఎందుకంటే ఆ జరీ బై జరీలు, ఆ ప్రింటెడ్లు చూసి కనీసం పిల్లలకి అలా తీసిన శేఖర్ గారు, మా ఏజ్ వాళ్ళు మేము అందరం ఇలా పెడితే ఈ చీర అందం చాలా బాగుంది. ఇవి మనకి ఎంతవరకు ఉండొచ్చు అండి? ఇవన్నీ మనకి చూసి చెప్దాం, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మేము బయటికి తీయంగా 10,995. అంతేనండి, ఇలా రండి. 10,995లో నేను ఇందులో మర్చిపోయి అందుకే ఆయన 1,000 తప్పు చెప్తానేమో అని భయం వేసి అడిగాను. మీకు అసలు 10,995లో మీకు ఎంత బాగా వస్తుందో చూడండి. పట్టు వస్తుంది, ఊసీ లైన్స్. మనం మన పిల్లలకి పెళ్లి కూతురు చేసినప్పుడు లేదంటే పెళ్లివారింటికి పెడుతున్నప్పుడు అలా కట్టుకుంటే చక్కగా అసలు ఆ రోజులు దీని మీద మన అమ్మ కాసుల పేరు అలా వేసుకుంటే బాగుంటుందండి. నేను బాగా అవేర్నెస్ తీసుకొస్తున్నానండి, ఎందుకంటే ఆ నగలకున్న అందం ఈ చీరలకున్న అందంకి దేనికి రాదు.
ఇవన్నీ అప్పట్లో ఏ అయితే లూమ్స్ ఉన్నాయో ఆ విలేజ్ స్టిల్ ఎప్పటికీ ఇంకా డిజైన్స్ మార్చుకోకుండా అలాగే పెట్టుకున్నారు. పెట్టారు. పట్టు అంటే ఇలాగే వచ్చేది. నువ్వు వెతికి చూసుకుంటే మన పెద్దవాళ్ళది ఎవరో ఒకరి దగ్గర దొరుకుతుంది. ఇది ఇందాక మీకు ఊసీ లైన్, ఇది ఊసీ చెక్. దానికి దీనికి కూడా రెండు పక్క పక్కన పెడితేనే మీకు ఆ వేరియేషన్ అర్థం అవుతుంది. అది లైన్, ఇది కొంచెం పెద్దవాళ్ళు కడతారు. మనం కడితే కొంచెం బాగా పెద్ద కనబడతాం కాబట్టి ఇది 60 పైన అమ్మ వాళ్ళకి అలా తీసుకోవచ్చు. నువ్వు ఇది ఒక సందర్భంలో కట్టచ్చు. ప్లస్ రేట్ కూడా 10,995లోనే ఉంది. లైట్ వెయిట్ బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ 2 years నుంచి ఉంది ఈ చీర. ఇప్పుడు మీ మదర్కి అనుకున్నావు కాబట్టి నువ్వు ఇలా వెళ్ళిపోవచ్చు గ్యాప్ బార్డర్లో. ఇవి ఎంతవరకు ఉన్నాయి సార్? రేపు మీ అకేషన్ కి చాలా ఉన్నాయి, గిఫ్టింగ్లు ఉన్నాయి, మీ ఉన్నాయి, అకేషన్ వాళ్ళవి ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అంతేనండి. మన సొసైటీస్ అన్నీ కూడా 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 30 వరకు ఉన్నాయి. 30 వరకు ఉన్నాయి. అంటే మన బడ్జెట్ ఎలా కావాలంటే అలా మనం పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ మీరు కావాల్సిన బడ్జెట్ చెప్పారు కాబట్టి ఇవి చూపిస్తున్నా. అవును. అదే పెళ్లి కూతురు వచ్చి అడిగితే మనకి 1.5 lakh 2 lakh వరకు కూడా కొన్ని ట్రెడిషనల్స్ లో కూడా మనం ఇవ్వచ్చు. అవును. కానీ సఖీలో ఇక్కడ సఖీ బ్రాంచెస్ అన్నింట్లోనూ బాగుంటాయి. కొంచెం వసతులో ఇంకొంచెం నాకు బాగా నచ్చుతాయి. కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, హైదరాబాద్ వాళ్ళు మీరు సఖీ KPHPకి రండి, అక్కడ కూడా ఈ చీరలు మరొకసారి మీకు చూపిస్తాను. కానీ మీరు ఈ పిక్ పెట్టి అడిగితే మీకు హైదరాబాద్లో కూడా ఇస్తారు. హైదరాబాద్లో కూడా అక్కడ కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ ఉన్నవారు మాత్రం ఇప్పుడే మన సబ్స్క్రైబర్లు కూడా చాలా రాజమండ్రి నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అలా పెళ్లి నిమిత్తం వస్తే మీరు 10,000 నుంచి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంది. నాకు ఇందులో గ్రీన్ కావాలండి, సేమ్ కలర్ బార్డర్లో నాకు ఈ బ్లూలో కావాలి. నాకు అది తెప్పించేయండి. అలాగే ఇస్తాను. ఏ బ్రాంచ్లో ఉందో చూసేస్తే నాకు తెప్పిస్తే ఇది పెళ్లి టైం కడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ బ్లూ నచ్చింది కదా. ఈ బ్లూకి నాకు ఈ బార్డర్ రావాలండి. అలాగే ఆ బార్డర్ అలాగే. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా మనకి మంచి ధరలోనే వస్తుందండి. ఇది కూడా చాలా బాగుంది. ఇది కడతాను ఆల్రెడీ. నాకు కలర్ రాగానే మీరు పంపించేసేయండి. ఇది కూడా బాగుంది. ఆనాటి డిజైన్లు ఎంతవరకు ఉన్నాయండి ఇవి? ఒకసారి చూడమ్మా. 14,995. 14,995లో చక్కగా వస్తున్నాయి. ఇంకేం మార్పు లేదు శేఖర్ గారు. మీకు ఈ టైప్ ఆఫ్ లో మన వాళ్ళు చాలా వరకు ఇప్పుడు కట్టే వాళ్ళు ఏమేమి కడుతున్నారంటే పవర్ లూమ్ గద్వాల్స్, వెంకటగిరిలో అలా కడుతున్నారు. వాటి కన్నా మళ్ళీ మీరు చెప్పినట్టుగా ఓల్డ్ జ్యువెలరీ మొత్తాన్ని చక్కగా మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ సొసైటీకి మళ్ళీ జ్యువెలరీ కొంతమంది మార్చలేము, అలా ఉండిపోతాయి. అటువంటప్పుడు మీరు పట్టు ఇప్పుడు వచ్చే ఫ్యాన్సీ పట్టులోను మీనాకారికి వెళ్ళకండి. జ్యువెలరీ సెట్ కాదు. ఆ జ్యువెలరీకి మన దగ్గర ఉన్న కాసుల పేరు లేకపోతే మన హారాలు పాత మోడల్స్ ఉంటాయి, వాటికి చీరలు బాగా. అలానే కదా ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనకి రెగ్యులేషన్ అన్నట్టుగా వుడ్ వర్క్ దగ్గర నుంచి హౌస్ డిజైనింగ్ దగ్గర నుంచి జ్యువెలరీ దగ్గర నుంచి శారీస్ వరకు జనరేషన్స్ మళ్ళీ ఒక 40 years బ్యాక్ వచ్చేస్తున్నారు. అంతా కూడా వచ్చేస్తున్నాయి. అవును. ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ వాళ్ళు కట్టించారు. కింద గ్రౌండ్ ఫస్ట్ 2 rooms వాళ్ళ ఫ్యామిలీ ఉండడానికి బ్రదర్స్ ఇద్దరికి చేశారు. పైన మండువా ఇల్లు వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు అందరూ ఆ పాత రోజును గుర్తు చేసుకోవడానికి 5th floor లో మండువా సెట్టింగ్ చేయించారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి చీరలు మనం మర్చిపోకుండా కట్టగలిగితే ఆ పాత మధురాలన్నీ గుర్తు చేసుకోవచ్చు. నాకు మాత్రం మీరు ఈ బ్లూకి అది తీసుకురండి. ఈ బ్లూ తీసుకుందాం అనుకుంటాను. 100% ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చానని చెప్పి మీ చేత ఒక రీల్ కూడా చేయించుకున్నా. తప్పకుండా చేస్తారండి. ఇది టైలర్ దగ్గర నుంచి రాగానే ఇది నాకు ఈ బ్లూకి మీరు నేరేడు పండు కలర్ సో అలా చూడండి. ఇది కూడా బాగుంది, కట్టుకోవచ్చు. ఇవన్నీ ఇప్పటికీ కూడా తమిళనాడు వైశ్య సాంప్రదాయంలో చాలా బాగా కడతారు. వాళ్ళే కడతారండి. నువ్వు తమిళనాడుకి వెళ్తే యాక్టర్స్ కూడా ఓల్డ్ మనం ఆ పాత మోడల్సే కడతారు వాళ్ళు. నేను కంచికి వెళ్ళినప్పుడు మన కంచిపీఠానికి వెళ్తాను. కంచిపీఠంకి వెళ్ళినప్పుడు అక్కడికి ఆల్మోస్ట్ 100 మందిలో 70 మంది ఇదే కడతారు. అవును. ఎంత అందం అండి. మరి చేతులెత్తి నమస్కరించాలన్నట్టు ఉంటాయి. ఆ లైన్స్ వద్దనుకున్న వాళ్ళకి కంప్యూటర్ జకాట్ బోర్డర్కి ట్రెడిషనల్ బుట్ట. అలా ఎల్లో వచ్చింది. సేమ్ ఎల్లో కలర్ చాలా బాగుంది. గ్రీన్ ఇప్పుడు నేను అడిగింది కూడా 20 బిలోలో అడిగానండి. సో అన్నీ కూడా ఇవి ఆ ధరలో ఉన్నాయి. మీకు కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా మనం చూసేద్దాం. వీడియో ఈరోజు నాగశ్రీ గారి స్పెషల్ షాపింగ్ కాబట్టి బడ్జెట్ మాకు చేతులు కట్టేశారు. ఇంకో 4 ఇవ్వాలన్నా కూడా నేను ఆ బడ్జెట్లోనే అంటే మా చేత 50 కొనిపించి మీరు తక్కువ కొంటారా అనకండి. ఇది మా ఇంటిది కాదు కదా. మామూలుగా మన ఓన్ అయితే ఇంకా కోడలు కూతురికి అలా తీసేవాళ్ళం. సో మరి పెళ్ళిలో 4-5 కట్టాలనుకున్నప్పుడు ఇలా పెడదామని ఈసారి
ఇప్పుడు మీకు ఇది జకాట్ బార్డర్ చెప్పాను కదా, ఇది గ్యాప్ బార్డర్లో వచ్చేస్తుంది అనమాట. ఓపెన్ చేయమా కదా, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది, కొంచెం కొత్తగా ఉంది కదా. చెప్పినాను మీరు అడిగినదే అనుకుంటున్నాను. ఈ బుటాలన్నీ కూడా లూమ్ మొత్తం సేమ్ ఇదే పెట్టుకున్నాము. ఓన్లీ బుటా వేరియేషన్ చూపించాలి, కొద్దిగా టెక్నికల్గా ఒకే వెరైటీ పాత చీర కట్టారా అన్న వేరియేషన్ కోసం కలర్ మ్యాచింగ్ మొత్తం సేమ్ పాతదే, కానీ మిడిల్ బుటా మాత్రం డబుల్ బుటా ఇచ్చామన్నమాట. ఎంత బాగున్నాయండి, చాలా బాగున్నాయి శారీస్. కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఎల్లో అయితే అసలు మాటలు లేవు, అంత బాగుంది. ఎల్లోకి మీరు అప్పుడు కట్టిన టైంలో ఎక్కువ మెరూన్ బార్డర్లు, గ్రీన్ బార్డర్లు, నావీ బ్లూ బార్డర్లు కదా. ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టుగా కలర్ మ్యాచింగ్ చేంజింగ్. ఇప్పుడు మీ దగ్గర ఎలా ఉందంటే మిడిల్కి వచ్చేటప్పుడు మనం పాత రంగు కడుతున్నాము, బార్డర్ వాటికి వచ్చేటప్పటికి ఇప్పుడు జనరేషన్ కలర్ లాగా. ఇప్పుడు పిల్లలు ఎంగేజ్మెంట్ కి, సత్యనారాయణ స్వామి వ్రతం దగ్గర, లేదంటే దీపారాధన దగ్గరికి ఆ ట్రెడిషన్ టైం ఏదైతే ఉందో ఆ ట్రెడిషన్ కావాలని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి మరీ పెద్దవాళ్ళ కలర్లు ఇవ్వలేం కాబట్టి స్టైలిష్ కలర్స్ అన్నమాట. స్టోర్ లో కొంచెం క్రౌడ్ ఉందండి, అన్ని పెళ్లి బేరాలే. సో అందుకోసం ఏంటంటే మీరు ఆ నాయిస్ని తప్పు పట్టద్దు, చీరలు మాత్రం చూసేయండి, ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది. మన సబ్స్క్రైబర్లు కూడా రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు పెళ్లి బట్టలు కొంటున్నారు. సో బాగా జనం ఉన్నారు. సో కొద్దిగా క్రౌడ్ అంటే మీకు నాయిస్గా అనిపించినా ఏమనుకోద్దు. లాస్ట్లో మేము తీసుకున్న చీరలు కూడా మీకు చూపిస్తాను, వీడియోని మీరు స్కిప్ చేయకండి. ఇందాక చూపించేటప్పుడు లైన్స్ కొద్ది షార్ట్ అన్నారు కదా, ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి అసలు అదేమీ కనిపించకుండా ఓన్లీ బార్డర్ పైన వచ్చే బుటాని మనం బీట్ బుటా అంటాం. బీట్ బుటా విత్ స్మాల్ బుటా అనమాట. టోటల్లీ ఒకప్పుడు మనకి వస్తే బార్డర్ కాంట్రాస్ట్, పల్లో కాంట్రాస్ట్ వచ్చేది కదా. ఇప్పుడు ఓన్లీ బాడీ అంతా సెల్ఫ్, ఓన్లీ పల్లో అండ్ బ్లౌజ్ మాత్రమే కాంట్రాస్ట్. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ వైజ్ ఇప్పుడు వచ్చే ట్రెండింగ్ కలర్స్ అనమాట. చాలా బాగుంది ఇది కూడా. మీకు హాయిగా మీరు వసుదకు వస్తే కలర్ కాంబినేషన్స్ జరీ అన్నీ తెలుసుకుని కొనుక్కోవచ్చండి. బా ఇది ఎంత బాగుందో, బాగుంది కదా, చాలా బాగుంది. ఈ బార్డర్ బాయ్ ఇవన్నీ కూడా పట్టులో ఫ్యాన్సీ. ఇందాక మీరు ఆ గ్రీన్ చూడగానే ఏమన్నారు, పాత అమ్మమ్మల సుబ్బలక్ష్మి గారిని గుర్తు చేసుకున్నారు కదా. ఆ ఇది మిస్ అవ్వకుండా, మీ స్టైలిష్ మిస్ అవ్వకుండా ఉండే వాటికి ఇలాంటి ఫ్యాన్సీ డిజైన్స్ సెట్ అవుతాయి. చాలా బాగుంది. ఇప్పుడు అంతా ఏంటంటే పట్టు అనగానే పెద్ద పెద్ద బార్డర్లు 7 ఇంచెస్ 10 ఇంచెస్ పెళ్లి కూతుర్లు కదా. ఇవన్నీ అలా కాకుండా ఇది పిల్లలకు కూడా కట్టచ్చు కదా. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు అనుకో, ఇప్పుడు ఇందాకలానే నువ్వు అది తీసుకుని పిల్లకేమో వర్క్ బ్లౌజ్ చేసే ఎంత బాగుందో సారీ. ఇవి ఎంతవరకు ఉన్నాయండి? ఇవన్నీ మీకు అంతేనండి, 10 to 18. చాలా బాగున్నాయండి 2 కలర్స్. నెక్స్ట్ ఇది కూడా బాగుంది, లైట్ షేడ్, పట్టుపై పట్టు, చెక్స్, మనకి సిల్వర్ చెక్స్ వచ్చాయి. అవునా, చాలా బాగుంది కదా అది కూడా. నువ్వు కొన్ని రోజులు కట్టిన తర్వాత బోరు కొడితే ఈ మధ్యలో ఏదైనా పెయింట్, లేదంటే ఈ చీర తీసుకుని నువ్వు వాళ్ళని అడగచ్చు, తంజావూరు పెయింట్ కూడా చేయొచ్చు. తంజావూరు పెయింట్స్ వస్తున్నాయి, ఎంబ్రాయిడరీస్ వస్తున్నాయి, తర్వాత వీటిల్లోనే బ్లాక్స్ చేపిస్తున్నాము. సో నీకు నచ్చితే అలా కూడా నువ్వు ఇంకా కాస్ట్లీ లుక్ తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంది. ఇది ట్రెడిషనల్ గా కంచి బార్డర్ వద్దు అనుకుంటే ఓపెన్ బార్డర్. ఏంటంటే 20 years బ్యాక్ అప్పుడు కట్టిన మీ పెళ్ళాడి చీరలు, అది ఎంత బాగున్నాయండి అసలు. మ్యాచింగ్స్ డిఫరెంట్ గా. అవును, చాలా బాగున్నాయి కలెక్షన్. మనం ఓపిక్గా చూడగలిగితే ఎంత బాగున్నాయి చూడండి. మీకు ఇవి కావాలనుకుంటే ఇది ఒకటే లూమ్ లో ఇది శాంపిల్ తీపిచ్చాము లాస్ట్ ఇయర్. అతనికి టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల మళ్ళీ ఇంకా నేను ఈ వీవర్ దగ్గరికి వెళ్ళలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయాలి. ఒకప్పుడు మీకు 1 side బార్డర్లు వచ్చాయి చూడండి, పైన అంచు లేకుండా, సేమ్ ఆ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పటికీ కూడా కావాలంటున్నారండి, ఎందుకంటే ఈ బార్డర్ నాకు కూడా ఇష్టం ఉండదు, అన్ఈజీగా అనిపిస్తూ ఉంటుంది నడుము దగ్గర. అలాంటి వాళ్ళు మెత్తటి పట్టు అడుగుతారండి. అలాంటి శారీ ఇది చాలా బాగుంది చీర. ఇక రెడ్ అయితే టెంపుల్ బార్డర్తో కొద్దిగా మీ మదర్ తీసుకుంటా అన్నారు కదా, వాళ్ళకైతే ఈ టెంపుల్స్ కొద్దిగా ఈ బుటా స్టైల్స్ ఎక్కువ కట్టేవారు. ఇది మీకు ఒకవేళ నచ్చితే మన సబ్స్క్రైబర్లు అండి, మీరు ఎక్కడున్నా కూడా మీరు పిక్ పెట్టండి, వాళ్ళు చక్కగా మీకు కలర్స్ చూపిస్తారు. నెక్స్ట్ సారీ మీకు పర్టికులర్గా పట్టు అనే కాదు, ఇలాంటి డిజైన్సే గద్వాలు కూడా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట. గద్వాలు గద్వాలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి? అంటే మీరు ఇంక అన్నీ ఒకే వెరైటీ అనే కాకుండా మీరేమడిగారు నన్ను, మేమేమేం కట్టొచ్చు, మా పర్సనల్ షాపింగ్ కావాలన్నారు కాబట్టి అదే టెస్ట్ వీటిలో కూడా అవైలబుల్ అని చెప్పి చూపిస్తున్నా. గద్వాల్లో కూడా మనకి సింపుల్గా కావాలంటే మన గద్వాలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి మీ దగ్గర? ఇందులో కూడా అంతే అండి, 12,000 దగ్గర నుంచి
అంటే ఇందులో మీకు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా పికాక్ అని కానీ జకార్డ్ స్టైల్ ఏది లేదు. సో అందుకోసం మీకు ఈ 15-16 వేలు వచ్చేస్తున్నాయి. మళ్ళీ మనకి వీవింగ్ కాన్సెప్ట్ లో మనకి రిచ్ పల్లో వచ్చి బోర్డర్ లో మనకి ఫిగర్స్ టేస్ట్ అవన్నీ వస్తాయి. 22,000 23,000కి వెళ్ళాలి. మీకు ఏదైతే 7,000 8,000 నుంచి 12,000 మధ్యలో వస్తున్నాయో అవన్నీ పక్కా పవర్ లూమ్. పక్కా పవర్ లూమ్ అంటది. ఆ క్లాత్ కూడా మనకు తెలిసిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు ఇది పక్కా పవర్ లూమ్, కానీ వీటి పక్కన పెట్టినప్పుడు మీకేం తెలియదు. ఇది శాంపిల్ చూపించడం కోసం అని చెప్పి చూపించా. సేమ్ హ్యాండ్లూమ్ ఏదైతే వస్తుందో అదే కాన్సెప్ట్ గంగా జమున బోర్డర్. గంగా జమున బోర్డర్ తోటి మనకి 13,995 లో వస్తుంది. ఇదే మనకి హ్యాండ్లూమ్ లో కావాలి అంటే 23,000 అమ్మాలి. 23,000. ఈ టెంపుల్స్ ఒకప్పుడు మనకి పవర్ లూమ్ లో వచ్చేవి కాదు, కానీ ఇప్పుడు పవర్ లూమ్ లో వీటిని కూడా కాపీ చేసేస్తున్నారు. అంటే ఒకటి ఇందులో 2 పవర్ లూమ్ బాగోదని కాదండి, అది కూడా బాగుంటుంది. అలా కాదు మాకు ప్యూర్ హ్యాండ్లూమే కావాలంటే 15 పైనుంచి పెట్టాలి. అలా అని కాదు. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే మనము పవర్ లూమ్ పెట్టాము, కానీ నేనేమంటున్నానంటే హ్యాండ్లూమ్కి ఏదైతే సిల్క్ క్వాలిటీ వాడుతున్నామో, హ్యాండ్లూమ్కి ఏదైతే జరీ క్వాలిటీ వాడుతున్నామో అదే వాడుతున్నాము. బయట ఏమవుతుందంటే ఇప్పుడు ఇందులో చాలా ఉంటాయండి. ఈ బోర్డర్ వరకు పెట్టే పట్టును మార్చేస్తారు, ఈ మిడిల్ లో పెట్టే పట్టు మార్చేస్తారు. చూసినప్పుడు ఎంత ఇరిటేషన్ వస్తుందో నాకు నిజంగా. అది మీకు కట్టినప్పుడు ఇంకా తెలుస్తుంది, అర్థమవుతుంది. ఆ బరబరలాడతాము, ఆ స్ప్లిట్ కూడా డల్ అయిపోయండి. మనం కట్టుకున్నప్పుడు చాలా చిరాగ్గా కూడా అనిపిస్తుంది. అవును. సో వీళ్ళు ఏంటంటే పవర్ లూమ్ చేయిస్తారు, ప్రొడక్షన్ కావాలి కాబట్టి మీకు ప్యూర్ కూడా దొరుకుతాయి. అదే చీర అంత ఖరీదు వద్దు, మీరు 13,000 14,000 12,000 అని అనుకుంటే పవర్ లూమ్లో తయారవుతుంది. కానీ ఏంటంటే దీంట్లో వాడే జరీ అన్నీ కూడా ప్యూర్కి వాడేవి ఇందులో వాడతారు. అంతే. ఒక్క మనకి వీవర్ కాస్టింగ్ ఏదైతే వేరియేషన్ వస్తుందో అది ఒకటే వస్తుంది. లేదండి ఇది పవర్ లూమ్ శారీయే సేమ్ మేము తీసుకున్నామని మాతో వాదిస్తారు కదా, వాళ్ళు కనుక చూసుకుంటే కట్టు చెంగులో ఒక 1.5 to 2 meters మిక్స్ పెట్టేస్తారండి. ఆటోమేటిక్గా కేజీకి వచ్చేసేపటికి మనకి దాంట్లో ఒక 200 grams. 200 grams అంటే ఇంచుమించుగా 1,000 రూపీస్. మీకు 1,000 ఏంటి 6,000 కేజీ ఉంది. 200 grams అంటే అంతే మనకి 1,400 రూపీస్ దాంట్లో వేరియేషన్ వస్తుంది. 1,400 రూపీస్ దాంట్లో వేరియేషన్ వస్తుంది, సిల్క్లో వేరియేషన్ వస్తుంది, జరీలో వస్తుంది. వాటిలన్నీ తగ్గిస్తేనే మీకు ఆ చీరను వాళ్ళు 8,000కి ఇవ్వగలుగుతారు. లేకపోతే ఇవ్వలేరండి. ఎందుకంటే ఇందులో జరీ ఇప్పుడు ఖరీదు కూడా పెరిగింది కదా. జరీ క్వాలిటీ పెరిగింది, వర్క్మెన్షిప్ పెరిగింది, సిల్క్ కాస్టింగ్ పెరిగింది. ఇప్పుడు మాకు ఈ 2 yearsలోనే సిల్క్ కాస్టింగ్ ఆల్మోస్ట్ 40% వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు మేము కూడా సెలెక్ట్ చేసుకున్న చీరలు ఒకసారి వేసుకుని మాకు ఏది నచ్చిందో చూసి మీకు కూడా చూపిస్తానండి. కలర్స్ వస్తాయి మనం అడిగిన బడ్జెట్లో శారీస్ అండి. అలా కాదు మీకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా ఇక్కడ ఆల్రెడీ అన్నీ ఉంటాయి. ఇది మా పర్సనల్ది కాబట్టి మేము తీసుకున్న చీరలు మీకు కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు ఏమైనా నచ్చితే ఇందులో కూడా అన్నీ ఓపిక్గా చక్కశేఖర్ గారిని అడుగుతూ ఓపిక్గా చూపించాం. మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, లేదంటే స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు. ఒకటి మాత్రం చెప్తానంటే 50+ అనుకున్నప్పుడు ఇలాంటి శారీస్కి మనం కడితే పెళ్ళిళ్ళలో ఆ హుందాతనమే వేరు. మీరు కడితే షాప్ ఎక్కడ అంటే ఆ హుందా ఆటోమేటిక్ మా షాప్ ఒక్కటి కన్వర్ట్ అయిపోతుంది. అవునండి. సో మేము తీసుకున్న చీరలు ఒకసారి కట్టి చూసుకుంటాను నేను. అలాగే ఎంత బాగా నచ్చిందండి, నా ఫేసే చెప్పేస్తుంది. అసలు లైట్ వెయిట్ ఉండి నాకు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఏమంటారంటే అమ్మ గుర్తుకొచ్చింది కదా, అమ్మ గుర్తుకొచ్చిందండి. ఎంత బాగుందంటే నిజంగా చాలా. మనం మన అబ్బాయి పెళ్ళి కానీ అమ్మాయి పెళ్ళి కానీ చేసినప్పుడు ఇలా కట్టుకుంటే భవాని అసలు ఎంత మర్యాద అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే కొన్ని మన ఆచారాలన్నీ మర్చిపోతున్నారు. ఆ పెళ్ళిళ్ళలో చాలా అంటే ఈ డ్యాన్స్లు, ఈ ఫోటోలు ఇవన్నీ వచ్చేసి మర్చిపోతున్నాం. సరదాయే కాదంటలేదు, కానీ ఆ రోజుల్లో పెళ్ళి అంటే ప్రతి మూమెంట్ మనకు గుర్తుండేది. కొబ్బరాకుల పందిరి అలాగే, ఇప్పుడు అందరూ కూడా అలాగే చేస్తున్నారు. మా ఇద్దరు చీరలు ఏమనిపించాయండి కదా, చాలా అసలు నా ఫ్రెండ్ చీరతో పాటు ఆ బంధాలు తలుచుకొని మీ కన్నీళ్ళు. నిజంగా శేఖర్ గారు చెప్తున్నాను కదా, నేను చాలా ఎమోషనల్ అయిపోతున్నా కదా. చాలా బాగుంది, ఎమోషనల్ అయిపోతున్నానండి. తీసేసుకుంటున్నాను చీర, ఇంకా సమస్య లేదు. ఇంకా నీదేమనిపించింది కదా, చాలా. మీకు కూడా అనిపిస్తే మీరు ఆన్లైన్ ఇవి కాదండి ఇంకా చాలా ఉన్నాయి, మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి. నా రిక్వెస్ట్ ఏంటంటే బోల్డ్ ఖర్చు పెళ్ళిళ్ళు పెడతాం కదా, ఇలాంటి పట్టుని అంటే ఆ రోజులు వింటేజ్ కలెక్షన్ ఎంకరేజ్ చేయండి. ఇవి మాస్టర్ వీవర్స్ మాత్రమే తయారు చేస్తున్నారు. ప్లస్ ఇందులో మళ్ళీ పవర్ లూమ్లు అవి కూడా చాలా తక్కువ. ఇవి ఏంటంటే ఎక్కువగా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్లో వస్తాయి, చాలా బాగున్నాయి. మీరు హైదరాబాద్లో కావాలంటే పిక్ పెట్టండి, అక్కడ షోరూమ్ వాళ్ళు కూడా వాళ్ళు మీకు తెప్పించిస్తారు. నెక్స్ట్ పర్సనల్గా కొనుక్కుంటామండి, ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు మా ఆడపడుచు. నెక్స్ట్ శారీకి వెళ్తాం.
ఇది కూడా వింటేజ్ కలెక్షన్ అండి, ఎంత బాగుందో. ఈ చీర గురించి మనకు శేఖర్ గారు కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ కూడా మాస్టర్ వీవర్స్ తోటి. ఈ సారీ కూడా ఇలా పెట్టు పళ్ళు, వా బ్యూటిఫుల్ శారీ. ఆడవాళ్ళ నైజం ఏంటి తెలుసా, ఇది అక్కడ చూసినప్పుడు నాకు అనుకున్నా ఏం పెట్టుకుంటే నాకు ఇచ్చాను కదా, వేసుకుంటే ఆ జరీ కానీ చాలా బాగున్నాయి. అందుకే హ్యాండ్లూమ్ ఉన్న స్పెషల్ అదే అండి మనకి. హ్యాండ్లూమ్ ఉన్న స్పెషల్ ఏంటంటే చూసేటప్పుడు ఎలా ఉన్నా కట్టిన తర్వాత ఉందాతనము మీరు అడిగిన రిచ్నెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. షాపింగ్ ఫీల్ మిస్ చేసుకోకండి, స్టోర్లు విజిట్ చేయండి, ఏ స్టోర్ అయినా సరే. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు అది కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలుస్తుంది, క్వాలిటీ అనేది కూడా మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు అది పవర్లూమా హ్యాండ్లూమా అనేది తెలుసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా చాలా చీరలు ఉన్నాయండి. శేఖర్ గారు నాకు ఇదే కలర్ కావాలి, ఈ కలర్లో దీనికి ఏంటంటే మనకి డార్క్ నేరేడు పండు బార్డర్ కావాలి. కొంచెం మీరు ఉందని చెప్పారు కాబట్టి నాకు ఆ శారీ తర్వాత మీరు పంపించేసేయండి. ఇది నేను పెళ్ళికి కట్టుకుందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే వింటేజ్ కలెక్షన్లో ఉంటుంది. నేను కట్టినప్పుడు రీల్ కూడా పెడతాను. తను మా ఫ్రెండ్ తీసుకున్నది ఇది. అంటే ఇందులో ఏది బాగున్నాయో ఫైనల్ చేసుకుంటాం.